తెప్పిస్తాను. Yes, okay, good. Yes, fine. So is my screen is visible to you, right? Okay, good. Yes, friends. Now we will discuss, very, very important concepts. Good. So Linux is a very, very secured, most powerful server operating system. సో మీరు ఎప్పుడైనా సరే లైనెక్స్ మిషన్ లోకి, అండ్ దిస్ ఇస్ వాట్ లైనెక్స్ మిషన్. ఎస్, దిస్ ఇస్ లైనెక్స్ మిషన్. సో మీరు లైనెక్స్ మిషన్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే లైనెక్స్ ఒప్పుకోవాలి. ఎస్, ఎందుకు? సపోజ్ మీరున్నారు ఒక మిషన్. ఎస్, ఎస్, యు ఆర్ ఏ డెవలపర్. ఎస్, యు ఆర్ ఏ డెవలపర్. ఎస్, ఎస్. సో యు ఆర్ ఏ టెస్ట్ ఇంజనీర్. ఎస్, developer or a test engineer or a network admin, yes, or Linux admin or a DevOps engineer, data science or something. Yes, front-end developer, yes, whatever it is. So DBA. సో ఎవరైనా సరే మనకి ఈ లైనెక్స్ మిషన్స్ లోకి లాగిన్ అవ్వాలంటే అది ఎవరైనా సరే, ఎస్, ఈ లైనెక్స్ మిషన్ లో ఈ వ్యక్తి యూజర్ గా రిజిస్టర్ అవ్వాలి. ఎస్, అంటే అర్థం ఏంటి? ఎస్, మీరు ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూ ఆర్ ట్రైంగ్ టు లాగ్ ఇన్ ఇన్సైడ్ దిస్ లైనక్స్ మిషన్ ఇస్ ఆస్కింగ్ యూ, ఏ బాస్, వాట్ ఈస్ యువర్ యూజర్ నేమ్? మీ యూజర్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ పాస్వర్డ్? ఎస్, పాస్వర్డ్. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే మనం లైనక్స్ లోకి లాగిన్ అవుతాం. ఎస్, మరి ఇప్పుడు అలాగ లేదే మనం స్ట్రైట్ అవే EC2 యూజర్ తో లాగిన్ అవుతున్నాం కదా. నో, నో వే. ఆర్గనైజేషన్ లో అలా ఉండదు. ఆర్గనైజేషన్ లో మీకు ఇచ్చిన యూజర్ నేమ్, మీకు ఇచ్చిన పాస్వర్డ్ తో మాత్రమే ఇక్కడ లాగిన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు రియల్ టైంలో. సో వితౌట్ యూజర్ నేమ్, వితౌట్ పాస్వర్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్ మీన్స్ ద లినక్స్ మిషన్ విల్ నాట్ యాక్సెప్ట్ యూ. సో అంటే లైనక్స్ మిషన్ లోకి మీరు ఎంట్రీ అవ్వాలంటే ఖచ్చితంగా యూ మస్ట్ బి ఏ యూజర్ ఇన్ లైనక్స్, అదర్వైజ్ ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఎస్. సో అదే విధంగా మనకి లైనక్స్ ఎన్విరాన్మెంట్ లో పూర్తి స్థాయిలో పనిచేయడానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే ఫస్ట్ కొంచెం ఫౌండేషన్ అవసరం. కరెక్టే, మీరు యూజర్ నేమ్ కావాలన్నారు, పాస్వర్డ్ కావాలన్నారు, కరెక్టే. బట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ తో పాటు మనకు ఆల్రెడీ ఈ లైనక్స్ మిషన్, ఎస్, IP అడ్రస్ కూడా మనకు కావాలి. ఎస్, చూస్తాం, మనం IP అడ్రస్ తీసుకుంటాం. ఎస్ సార్. సో with the help of this IP address, we can able to enter into this Linux mission. But a Linux mission ని పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేయగలిగేది IP అడ్రస్ అంతే మాత్రమే. సో ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై దిస్ డివైస్, వి యూస్ IP అడ్రస్ అంతే. బట్ లోపలికి ఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉండాలి. ఎస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ కన్ఫర్మ్ గా ఉండాలి మీకు. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎట్లా చేయాలి మనం అంటే, సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఎస్, దిస్ ఇస్ అవర్ ప్రాజెక్ట్. సో ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ 8 మెంబర్స్ ఇన్ టీమ్. ఎయిట్ మెంబర్స్ ఉన్నారు. సో ఆల్రెడీ యాక్చువల్గా 8 మెంబర్స్ ఉన్నారు, కరెక్టే, బాగుంది. ఇలాగా మన ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు, వర్క్ చేస్తున్నారు. దేర్ ఆర్ 6 మెంబర్స్. ఎస్, 6 ఉన్నారు, ప్లస్ 2 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు ఇప్పుడు. బట్ నౌ దే ఆర్ ఆస్కింగ్ సర్వర్ యాక్సెస్. ఎస్, దే ఆర్ ఆస్కింగ్ సర్వర్ యాక్సెస్. ఏ బాస్, ప్లీజ్ ప్రొవైడ్ మీ సమ్ సర్వర్ యాక్సెస్ అంటున్నారు వాళ్ళు. మరి అలాగా ఆ 2 మెంబర్స్ కి మనం సర్వర్ యాక్సెస్ ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ 2 మెంబర్స్ కి, ఎస్, వాడి యూజర్ నేమ్ వాడికి ఇవ్వాలి, వాడి పాస్వర్డ్ వాడికి ఇవ్వాలి. సో వాడికి ఇంకో పర్సన్కి యూజర్ నేమ్ ఇవ్వాలి, వాడి పాస్వర్డ్ ఇవ్వాలి. ఎస్, ఏ మిషన్ లోకి లాగిన్ అవుతాడో అనేది పక్కన పెడదాం. అంటే దాని IP అడ్రస్ మనం 1.2.3.4 దాని IP అడ్రస్ ఏంటి ఇవ్వాలి అంతే. సో ఆ విధంగా IP అడ్రస్ సప్లై చేస్తాం. ఆ తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ సప్లై చేస్తాం. సో దట్ దే కెన్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్. గుడ్, బాగుంది. సరే, బానే ఉంది ఇక్కడ వరకు. బట్ ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, అసలు యూజర్ని ఎలా తయారు చేస్తారు? హౌ టు క్రియేట్ ఏ యూజర్. బట్ యూజర్ కి ఒక పాస్వర్డ్ ఎలా అసైన్ చేయాలి? హౌ టు అసైన్ ఏ పాస్వర్డ్ ఫర్ ద యూజర్. సో హౌ టు క్రియేట్ ఏ యూజర్, హౌ టు అసైన్ ఏ పాస్వర్డ్ ఫర్ ద యూజర్. సో రియాలిటీలో చూస్తే మీకు IP అడ్రస్ అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఎందుకంటే మనం AWS లో ఎప్పుడైనా సరే చూడండి, AWS లో ఎప్పుడైనా సరే దిస్ ఇస్ వాట్ AWS.
సో ఏడబ్ల్యూఎస్లో మీరు ఎప్పుడైనా సరే సర్వర్ని క్రియేషన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా దానికి ఒక ఐపీ అడ్రస్ అసైన్ అవుతుంది. ఎస్, మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ అసైన్ అవుతుంది. ఎస్, మనం ఏదైతే నెట్వర్క్లో పనిచేస్తున్నామో ఆ నెట్వర్క్ ప్రకారం బేస్డ్ ఆన్ దిస్ నెట్వర్క్ ద సర్వర్ విల్ గెట్ దిస్ ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ. ఓకే, నో ప్రాబ్లం. 1.2.3 వస్తుంది. కానీ యాక్చువల్గా యూజర్స్ రారే. ఎస్, యూజర్స్ని మనం తయారు చేయాలి. ఎస్, యూజర్ని మనం తయారు చేయాలి. సో యూజర్ యూజర్కి పాస్వర్డ్ మనం ఇవ్వాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఎ యూజర్, హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్సైడ్ లైనక్స్. సరే చూద్దాం. దానికోసం మనం యాక్చువల్గా చూడండి, నోట్ ప్యాడ్కి వెళ్దాం. ఎస్ ఎస్, ప్యాడ్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ టు క్రియేట్ యూజర్స్ ఇన్ లినక్స్. హౌ టు క్రియేట్ యూజర్స్ ఇన్ లినక్స్. ఓకే ఫైన్, బాగుంది. సో ఎంతమందిని చేయాలనేది నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఎంత లిమిటేషన్ ఉందని నేను చెప్తాను. రెండు. సో హౌ టు అసైన్ పాస్వర్డ్స్, హౌ టు అసైన్ పాస్వర్డ్స్ ఫర్ ద యూజర్స్, how to generate, how to create a password for the users, how to assign a password for the users. So second question. ఈ రెండు క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేస్తే చాలు. అయితే వీటికి కమాండ్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో హౌ టు క్రియేట్ యూజర్స్ ఇన్ లినక్స్ అంటే ఆన్సర్ దానికి ఏంటంటే మనకి యూజర్ యాడ్ అనే కమాండ్, ఆర్ యాడ్ యూజర్ అనే కమాండ్, యాడ్ యూజర్ ఆర్ యూజర్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించి మనం యూజర్స్ ని తయారు చేస్తాం. సో అంటే ఎట్లాగా, by using user add command, we create users. We create users inside Linux. Good. Inside Linux machine. Okay, బాగుంది. మరి హౌ టు అసైన్ ఏ పాస్వర్డ్ ఎలా అసైన్ చేయాలా అనే దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్, పాస్వర్డ్ తయారు చేయడానికి ఆన్సర్ ఎస్. యాక్చువల్లీ పాస్వర్డ్, this is what, to assign a password, to generate a password for the users. So passwd అనేది ఏంటి, passwd is a friends command. Passwd is a command. So దానికి ఎందుకు యూజ్ చేస్తాం, which this is used to, yes, this is used to, which can be used to assign a password for the user. That's it. ఎలా యూజ్ చేయాలో ఏందనేది నేను చెప్తాను. అంటే ఇక్కడ రెండు కమాండ్స్, యూజర్ యాడ్ అనే కమాండ్, పాస్డబ్ల్యూడి అనే కమాండ్, ఈ రెండు కమాండ్స్ ఉపయోగిస్తాం అంతే. ఒక కమాండ్ ఉపయోగించి యూజర్స్ ని తయారు చేస్తాం, మరొక కమాండ్ ఉపయోగించి యూజర్స్ కి పాస్వర్డ్ సెట్ చేస్తాం, యూజర్స్ కి పాస్వర్డ్. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సరే, బాగానే ఉంది, అంతవరకు ఓకే. అసలు ఈ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే చూడండి, మనకి రియల్గా ఎస్, ఇది మీకు ఒక బిల్డింగ్ అనుకో, దిస్ ఇస్ అ బిల్డింగ్. సో మీకు తెలుసు ఆల్రెడీ, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది, థర్డ్ ఫ్లోర్ ఉంది. థర్డ్ ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ ఉంది. ఓకే ఫైన్. సో ఇక్కడ ఈ బిల్డింగ్ ఓనర్ ఇక్కడ ఉంటాడు. ఎస్. సో మనం బయట నుంచి వస్తాం, మనదేంటి టెనెంట్, మనం యాక్చువల్గా రెంట్కి తీసుకుంటాం, ఇక్కడ ఉంటాం. అంటే వాడు చెప్పాడే 10,000 రెంట్ అన్న 10K. ఎస్, 10K మనం రెంట్ పే చేస్తాం. సో మనం సెకండ్ ఫ్లోర్లోనో థర్డ్ ఫ్లోర్లో ఏదో ఒక ఫ్లోర్లో, ఎస్, ఎక్కడైతే మనకి ఫ్లాట్ ఖాళీగా ఉందో అక్కడ మనం జాయిన్ అవుతాం. ఎస్, ఆక్యుపైడ్ దిస్ ఫ్లాట్. ఓకే, దిస్ ఇస్ అవర్ ఫ్లాట్. ఎస్, ఇక్కడికి వచ్చాను నేను ఈ ఫ్లాట్లో. ఎస్, టోటల్గా చెప్పాలంటే నేను ఒక 1 ఇయర్ నుంచి ఉంటున్నాను. బాగుంది. 1 ఇయర్ నుంచి ఉంటున్న సందర్భంగా నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ ఫ్లాట్లో నేనుగా సొంతగా ఏం చేయడానికి లేదు. అంటే ఏంది, నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలాంటి రెస్ట్రిక్షన్స్, ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఈ ఫ్లాట్లో ఈ కిటికీ, ఈ విండో అనేది ఈ సైడ్ కాదు ఈ సైడ్ రావాలనుకుంటున్నాను. అంటే ఈ సైడ్ విండోని పగలగొట్టి ఈ సైడ్ పెట్టాలంటే నో వే, నో 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 నో. అప్పుడేంది, బిల్డింగ్ ఓనర్ చెప్పాలా, బిల్డింగ్ ఓనర్ ఎస్, దట్ మీన్స్ వాట్, అతనికి మనం ల్యాండ్ వీటికి మనం చెప్పలేమనే బాబు, బిల్డింగ్ ఓనర్ ఈ సైడ్ కిటికీ ఉందమ్మా,
ఈ కిటికీ వల్ల వేస్ట్, ఈ సైడ్ పెట్టామా చాలా బాగుంటుందని మనం చెప్పాలి. అంటే వెంటిలేషన్ వస్తుంది, గాలి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. వాడికి నచ్చితే ఓకే, నచ్చకపోతే తీసి పక్కన పడేస్తాడు. దట్ మీన్స్ వాట్, యాజ్ ఎ టెనెంట్ గా ఎస్, మనకి దగ్గరగా చెప్పాలంటే 30% అవకాశాలే ఉంటాయి. 70% మొత్తం ఓనర్ దగ్గర ఉంటాయి. అంతే. అంటే 30% ఎస్. అంటే ఓనర్ కెన్ డూ ఎనీథింగ్. ఓనర్ కెన్ బ్రేక్ ఎనీ వాల్. ఏదైనా సరే వాడు బ్రేక్ చేస్తాడు. ఏదైనా సరే ఓనర్ కెన్ మోడిఫై ఎనీథింగ్ ఇన్సైడ్ దిస్ ఫ్లాట్. బట్ ఓనర్ కెన్ గో ఎనీవేర్. ఎస్ ఎస్ ఎస్. అంటే ఏంటి, ఫ్లాట్ నెంబర్ 2కి వెళ్తాడు, ఫ్లాట్ నెంబర్ 3కి వెళ్తాడు, ఫ్లాట్ నెంబర్ అవసరమైతే 4కి వెళ్తాడు. బట్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఎస్ ఈ కెన్ గో. అంటే అర్థం ఏంటి, ఈ బిల్డింగ్ ఓనర్ అనే వ్యక్తి ఏ ఫ్లాట్కైనా వెళ్తాడు, ఏ ఫ్లాట్ లో ఉన్న ఏ ఐటమ్ అయినా సరే వాడు టచ్ చేస్తాడు. అది ఏదైనా కావచ్చు, ఏ మోడిఫికేషన్స్ అయినా అతను చేయగలడు. కానీ టెనెంట్ మాత్రం అవకాశం లేదు. టెనెంట్ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఉపయోగించుకోవాలి, అంతే. దట్స్ ఇట్. ఉపయోగించుకోవటం. అంటే టెనెంట్కి ఏంది 30% అనుకోండి మీరు యాక్చువల్గా, అంతే. 30% అతనికి పర్మిషన్స్ ఉన్నాయి, ఇతనికి మాత్రం ఎస్ 70%, అంటే 100% అనుకోండి. ఇతనికి 100% పర్మిషన్, ఏదైనా చేయగలడు. ఎస్, బిల్డింగ్ ఓనర్. అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇదంతా మాకు బిల్డింగ్ అనేది ఎందుకు చెప్తున్నారు? ఎస్, బిల్డింగ్ అనేది ఒక లైనెక్స్ మిషన్. ఓహో, లైనెక్స్ మిషన్. ఎస్ ఎస్, లైనెక్స్ మిషన్. ఓకే. సో ఇక్కడ 100% పర్మిషన్స్ ఉన్నాయి, 100% ఉన్నాయి అన్నదే. అతను ఒక యూజర్. అతను ఏ యూజరో నేను చెప్తాను. అతను ఒక యూజర్, యాక్చువల్ గా ఓనర్ అని చెప్తున్నానే. ఆ యూజర్ అనేవాడికి 100% యాక్సెస్ ఉంది యాక్చువల్. ఆ యూజర్ కి మాత్రమే. అదేవాడు బిల్డింగ్ ఓనర్ లాంటి వాడు. అదే లైనెక్స్ ఓనర్ లాంటి వాడు, లైనెక్స్ బాస్ లాంటి వాడు ఆ యూజర్ ఎవరు సార్? నేను చెప్తాను. ఓకే. ఆ తర్వాత ఇక్కడ టెనెంట్ అని చెప్పాను కదా, టెనెంట్ ఎస్. ఇతను మరొక యూజర్. ఓహో, ఇతను మరొక యూజర్. ఎస్. మరి ఆ యూజర్ ఎవరు చెప్తాను, కొంచెం ఒక్క నిమిషం. సో ఈ విధంగా మనం లైనెక్స్ మొత్తాన్ని ఒక బిల్డింగ్ గా తీసుకుంటే, ఆ బిల్డింగ్ కి ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఒక యూజర్ అంటాం. ఈజ్ అ పవర్ఫుల్ యూజర్. ఈ కెన్ డూ ఎనీథింగ్, ఈ కెన్ గో ఎనీవేర్ ఇన్సైడ్ లైనెక్స్. దట్ మీన్స్ వాట్, అతను ఏదైనా చేయగలడు. అతను అవసరమైతే ఫైల్స్ ని డిలీట్ చేస్తాడు, అవసరమైతే ఫైల్స్ కి పర్మిషన్ సెట్ చేస్తాడు, అవసరమైతే యూజర్స్ ని కూడా తీసి పక్కన పడేస్తాడు, అవసరమైతే యూజర్స్ ని కూడా అతనే తయారు చేస్తాడు యూజర్స్. సరే చూద్దాం. ఇక్కడ మనం ఇద్దరు యూజర్స్ ని చూసాం. ఒకళ్ళు ఓనర్ అని అనుకుంటున్నాం, ఇంకొకళ్ళు టెనెంట్ అని అనుకుంటున్నాం. మరి ఇక్కడ లైనెక్స్ లో యూజర్ ఎవడు, టెనెంట్ ఎవడు, అది ఇప్పుడు మనం నేర్చుకోవాలా. యూజర్స్ కి 100% పర్మిషన్స్, టెనెంట్ కి 30% పర్మిషన్ అనుకోవాలా మనం, తప్పదంతే. జస్ట్ ఇమాజిన్ దాట్. ఓకే. సరే, ఓకే, బాగుంది. మరి అసలు పిక్చర్ ఎట్లా ఉంటుంది అసలు మనకి? అసలు ఏంటి పిక్చర్ అంటే, మనకి జనరల్ గా లైనెక్స్ లో, ఎస్ ఫ్రెండ్స్, లైనెక్స్ లో చూడండి, లైనెక్స్ లో ఫస్ట్ వన్ యూజర్ అని చెప్పాను కదా. ఎస్, ఇప్పుడు అదే రాశాను 100% అని. ఆ యూజర్ పేరే రూట్ యూజర్. ఎస్, వాడే రూట్ యూజర్. సో వాడిని మనం ఇంకో భాషలో ఏమంటామంటే సూపర్ యూజర్. ఎస్, వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ సూపర్ యూజర్. అతనికి 100% ప్రివిలేజెస్. అంటే ఇక లైనెక్స్ బాస్. టోటల్ ఎంటైర్ లైనెక్స్ విల్ బి టేకెన్ కేర్ బై వీడే రూట్ యూజర్. అంటే లైనెక్స్ ఆ విధంగా వాడికి పర్మిషన్ ఇచ్చేసింది. టోటల్ గా టోటల్ గా ఇచ్చేసింది వాడికి పర్మిషన్. సరే, వాడి తర్వాత ఇంకా ఏ యూజర్స్ ఉంటారు అంటే, మనం ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్, అంటే మనకి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, సమ్ అదర్ అంటే సిస్టమ్ తో పాటు కొన్ని యూజర్స్ వచ్చారు. యూజర్స్ వాళ్ళని మనం ఏమంటాం అంటే సిస్టమ్ తో పాటు కొన్ని యూజర్స్. సిస్టమ్ ఇన్ ద సెన్స్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆ యూజర్స్ ని మనం ఏమని పిలుస్తామంటే సిస్టమ్ యూజర్స్. ఎస్. ఈ యూజర్స్ ఏం చేస్తారంటే సిస్టమ్ రిసోర్సెస్ ని ఉపయోగించుకుంటారు. అయితే మనం జనరల్ గా చెప్పాలంటే సిస్టమ్ యూజర్స్ తోటి తక్కువ కనెక్టివిటీ, బట్ మనకి రూట్ యూజర్ తోటి కనెక్టివిటీ ఎక్కువ. సిస్టమ్ యూజర్స్ కాన్సెప్ట్ తెలుసుకుంటే బెస్ట్. ఓకే, బాగుంది. మరి నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ యూజర్ ఉన్నాడు. అతను సపరేట్ యూజర్, అతను బై డిఫాల్ట్ యూజర్. అతని పేరే EC2 యూజర్. ఎస్, EC2 యూజర్ అతని పేరు. ఓకే. మరి మీరు ఇందాక ఇంకొక యూజర్ ని చెప్పారు, టెనెంట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆ టెనెంట్ ఎవరు? ఎస్, ఆ టెనెంట్ నే మనం ఏమని పిలుస్తామంటే నార్మల్ యూజర్. అతను నార్మల్ యూజర్. సో ఇది యాక్చువల్ గా స్ట్రక్చర్. ఎప్పుడైనా సరే మీకు ఈ స్ట్రక్చర్ తెలిస్తే సరిపోతుంది.
అంటే ఇక్కడ ఏంటి మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, లైనెక్స్ లో రూట్ యూజర్ ఉంటాడు, సిస్టమ్ యూజర్ ఉంటాడు, EC2 యూజర్ ఉంటాడు, నార్మల్ యూజర్ ఉంటాడు. ఎస్, అంటే వీళ్ళందరూ కూడా కమ్స్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎవరు? రూట్ యూజర్ అయినా, సిస్టమ్ యూజర్ అయినా, EC2 యూజర్ అయినా, దే కమ్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. గుడ్. అయితే లైనెక్స్ వీళ్ళందరినీ తయారు చేసేసింది. లైనెక్స్ వీళ్ళందరినీ తయారు చేసి సెటప్ అంతా రెడీ చేసి మనకి ఇచ్చేసింది. ఓకే, బాగుంది. మరి ఈ సెటప్ లో నేను అడిగా, అమ్మా లైనెక్స్ అందరినీ యూజర్సే అని చెప్పావు కరెక్టే, నేను ఎలాగా, హౌ కెన్ ఐ ఐడెంటిఫై వెదర్ ఈస్ ఎ రూట్ యూజర్ ఆర్ సిస్టమ్ యూజర్ ఆర్ EC2 యూజర్ ఆర్ నార్మల్ యూజర్, హౌ కెన్ ఐ ఐడెంటిఫై అని నేను అడిగా. అసలు నేను ఎలా ఐడెంటిఫై చేయాలి వీళ్ళందరినీ? వీడు నార్మల్ యూజరే అని, వీడు EC2 యూజరే అని, వీడు సిస్టమ్ యూజరే అని, వీడు రూట్ యూజర్ అని నేను ఎలా ఐడెంటిఫై చేయాలా అని లైనెక్స్ అడిగితే, లైనెక్స్ ఒక మాట చెప్పింది, రే బాబు, సో డోంట్ కన్ఫ్యూజ్. సో ఇదిగో, ఈ రూట్ యూజర్ అనేవాడికి నేను ఒక ఐడి అసైన్ చేస్తున్నా. ఓహో, ఐడి. ఈ సిస్టమ్ యూజర్ అనేవాడికి ఒక ఐడి అసైన్ చేస్తా. సిస్టమ్ యూజర్ ఐడీలన్నీ ఒకేలాగా ఉంటాయి. మరి EC2 యూజర్ కి వాడికి ఒక ఐడి అసైన్ చేస్తున్నా టు ఐడెంటిఫై దట్ యూజర్. నార్మల్ యూజర్ కి వాడికి కూడా నేను ఒక ఐడి అసైన్ చేస్తా. డిఫరెంట్ డిఫరెంట్ ఐడీలు అసైన్ చేస్తారు రియల్ గా. అప్పుడు మీకు డిఫరెన్షియేషన్ అర్థం పూర్తిగా అని చెప్పింది లైనెక్స్. మరి ఎలాంటి ఐడీస్ ఇస్తావు ఏంది అని నేను చూస్తే, అప్పుడు ఏం లేదు, సింపుల్ గా రూట్ యూజర్ అనే వ్యక్తికి ID నెంబర్ 0 ఇస్తా. అయ్యో అదేంది 0? అంతే, వాడి జీరోనే. 0 ఇస్తా. 0 ఇచ్చిన సపరేట్ కూడా వాడు పవర్ఫుల్ యూజర్. ద రూట్ యూజర్ ఈజ్ ఎ పవర్ఫుల్ యూజర్ ఇన్ లైనెక్స్. దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ లైనెక్స్. బట్ వాడి ఐడి మాత్రం 0 అని చెప్పింది. 0. సరే, మరి కరెక్టే. వీడి ఐడి ఏంది సిస్టమ్ యూజరు అంటే 1 నుంచి 999. సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని సిస్టమ్ యూజర్ గా నేను కన్సిడర్ చేస్తాను. వీళ్ళందరూ సిస్టమ్ యూజర్సే. వీళ్ళందరూ కూడా సిస్టమ్ యూజర్సే. సో 0 ఉంటేనేమో రూట్ యూజర్. ఎస్. 1 to 999 ఉంటే సిస్టమ్ యూజర్స్. ఓకే. మరి వాట్ అబౌట్ EC2 యూజర్ అని అడిగా. EC2 యూజర్ అప్పుడు చెప్పింది, ఏం లేదు, వీడికి సపరేట్ ఒకటే ఒక ఐడి ఇస్తాను, ఐడి 1000. ఓకే, వీడికి 1000 వీడికి అంతే. వాట్ అబౌట్ నార్మల్ యూజర్స్ అంటే, నార్మల్ యూజర్స్ కి ఎలా ఐడీస్ ఇస్తావు నువ్వు అంటే, అప్పుడు ఇక చెప్పేసింది రహస్యం. ఏమని? బాబు, నార్మల్ యూజర్స్ అనేవాళ్ళు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నా మిషన్ లోకి లాగిన్ అయ్యేది అదే, నా రిసోర్సెస్ ని పూర్తి స్థాయిలో కంటిన్యూగా ఫాస్ట్ గా ఉపయోగించుకునేది నార్మల్ యూజరే. ఇప్పుడు ప్రతి కంపెనీలో, ప్రతి ఆర్గనైజేషన్ లో మీరు జాయిన్ అయిన వెంటనే యూ విల్ బికమ్ ఏ నార్మల్ యూజర్. దట్స్ ఇట్, అంతే. నువ్వు ఆ నార్మల్ యూజర్ గా లాగిన్ అవుతావు. లేదు లేదు, నిన్ను ఇంకో 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 విధంగా చేయాలంటే అది వేరే స్టెప్, నెక్స్ట్ స్టెప్ నేను చెప్తాను తర్వాత, అది వేరే. ఫస్ట్ మాత్రం మీరు నార్మల్ యూజర్. సరే, మరి నార్మల్ యూజర్ ఐడి ఎంత నుంచి స్టార్ట్ అయిద్దామా అని నేను అడిగితే, అప్పుడు లైనక్స్ చెప్పింది, ఏం లేదు బాస్, ఇదిగో నార్మల్ యూజర్ ఐడి అనేది చూడండి, ఎస్, ఇక్కడ మొదలు పెట్టుకొని 60,000 అని చెప్పింది. ఓహో, అంటే 1001 నుంచి 60,000 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా నార్మల్ యూజర్స్ అని చెప్పింది. అంటే అంతమంది యూజర్స్ ని లైనక్స్ లో మనం వర్కౌట్ చేయొచ్చు, అంటే క్రియేషన్ చేయొచ్చు. వాళ్ళు ప్యారలల్ గా అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు 1001 60,000. సో ఆ విధంగా మనకి యూజర్ సెటప్ చెప్పింది. అప్పుడు నేను అడిగాను, కరెక్టే, మరి ఇంతమంది యూజర్స్ అన్నావు కరెక్టే, మరి వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు అని అడిగే క్వశ్చన్ నేను. అసలు ఎక్కడ, ఎలా మెయింటైన్ చేస్తావు నువ్వు? హౌ యూ మెయింటైన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ యూజర్స్ ఇన్సైడ్ లైనక్స్ అని అడిగి. నార్మల్ యూజర్స్ ఎక్కడ ఉంటారు, EC2 యూజర్ ఎక్కడ ఉంటాడు, నేను చూసుకోవచ్చా? వాడి ఐడి చెక్ చేసుకోవచ్చా? అసలు వాడు ఉన్నాడో లేదో తెలుసుకోవచ్చా? ఎస్ ఎస్. సపోజ్ నేను ఉన్నాను నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ని తయారు చేశాను, క్రియేషన్ చేసేసా. బట్ నార్మల్ యూజర్ క్రియేట్ అయ్యాడో లేదో తెలుసుకోవాలి. బట్ వేర్ షుడ్ ఐ చెక్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? అసలు ఎంతమంది యూజర్స్ నా దగ్గర ఉన్నారో నా మిషన్ లో? ఎస్. ఎంతమంది యూజర్స్ అసలు ఆల్రెడీ ఎస్ క్రియేషన్ చేశాను, నాకు తెలియదు కదా. మరి ఎట్లా చేస్తావు వీళ్ళందరినీ అంటే, అప్పుడు లైనక్స్ ఒక ఫార్మ్, ఒక సీక్రెట్ చెప్పింది. ఏమని? అరే బాబు, డోంట్ వరీ అబౌట్ దాట్. నువ్వు నీ పని నువ్వు చెయ్యి. ఏమని? నువ్వు యూజర్స్ ని తయారు చేయి, అంతే. నేనేం చేస్తాను తెలుసా? నువ్వు యూజర్స్ ని తయారు చేసిన వెంటనే నేను వాడికి యూజర్ ఐడి అసైన్ చేస్తా. ఓహో, ఓకే.
యూజర్ ఐడి అసైన్ చేస్తా. వాడికి ఒక యూజర్ నేమ్, నువ్వు అనుకున్న యూజర్ నేమే అసైన్ చేస్తా. నువ్వు ఏదైతే అనుకోని యూజర్ గా టైప్ చేసావో అదే యూజర్ నేమ్ అసైన్ చేస్తా. అయితే వీరెన్నిటిని తీసుకొచ్చి ఒక ఫైల్లో స్టోర్ చేసి పడేస్తా అని చెప్పి. ఎస్, యూజర్ నేమ్ అండ్ యూజర్ ఐడి విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ఫైల్ అని చెప్పి ఫైల్. మరి వాట్ అబౌట్ ప్రీవియస్ వన్స్? అవి కూడా ఇదే ఫైల్లో. ఏది? రూట్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఇదే ఫైల్లో, సిస్టమ్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఇదే ఫైల్లో, ఈసీ2 యూజర్ ఇన్ఫర్మేషన్ ఇదే ఫైల్లో, మళ్ళీ మీరు ఇప్పుడు తయారు చేసే యూజర్ ఇన్ఫర్మేషన్ ఇదే ఫైల్లో. అంటే ఆల్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటింగ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఎవరు? లైనెక్స్. ఆల్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటింగ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. అప్డేటింగ్ మీన్స్ వాట్? స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. అంటే ఈ ఫైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రియాలిటీలో చెప్పాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చూసారా? మొత్తం అన్ని యూజర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఫైల్లో స్టోర్ చేస్తుంది, ఈ ఫైల్లో అప్డేట్ చేస్తుంది. ఎవరు? లైనెక్స్. మరి ఆ ఫైల్ పేరేంటి అని అడిగాను. Yes. అంటే ఆ ఫైల్ పేరేంటి, అసలు ఆ ఫైల్ని ఎక్కడ నువ్వు స్టోర్ చేసావు అని అడిగాను నేను లైనెక్స్ని. అప్పుడు లైనెక్స్ చెప్పింది, ఇక మనకున్నాడు కదా ఒకే ఒక వ్యక్తి. ఎస్, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు మనకి. ఎవరు? ఇతను. ఇదేంది? ఇది ఫార్వర్డ్ స్లాష్. ఎస్ ఎస్, ఫార్వర్డ్ స్లాష్. సో ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇక్కడ ఏదో మీరు అనుకోవద్దు. ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇట్స్ లైక్ సి డ్రైవ్ ఇన్ అవర్ విండోస్. సి డ్రైవ్ ఇన్ అవర్ విండోస్. ఎస్ ఎస్. లైనెక్స్ లో ఇలాగా చూస్తాం, విండోస్ లో సి డ్రైవ్ అనేది కనపడింది. లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో ఎట్లా కనపడింది, విండోస్ లో సి డ్రైవ్ కనపడింది. ఇస్ ఈక్వల్ టు సి డ్రైవ్. సో దీన్నే మనం ఇక్కడ యాక్చువల్ గా మనం లైనెక్స్ లో మనం అన్ని కూడా రియల్ గా ఫైల్స్ ఫోల్డర్స్ అంటాం కదా. ఎస్, రి- వాడు కూడా దీన్ని ఏమన్నాడంటే ఎస్, టాప్ లెవెల్ డైరెక్టరీ అన్నాడు, లేదా రూట్ డైరెక్టరీ అన్నాడు. ఎస్. సో ఇన్సైడ్ దిస్ టాప్ లెవెల్ డైరెక్టరీ, ఇన్సైడ్ దిస్ రూట్ డైరెక్టరీ, ఎస్, వి స్టోర్ ఎవ్రీథింగ్. అలాగే లైనెక్స్ కూడా ఏం చేసిందంటే, లైనెక్స్ కి కావాల్సిన అవసరమైన ప్రతి ఫైల్ ని, ప్రతి ఫోల్డర్ ని ఈ ఈ ప్లేస్ లోనే స్టోర్ చేయడం మొదలుపెట్టింది. మరి అలాంటి కేసులో నేను ఇందాక చెప్పాను ఒక ఫైల్ అని. ఏం ఫైల్ అది? పాస్ డబ్ల్యూడి ఫైల్. ఎస్, ఈ పాస్ డబ్ల్యూడి ఫైల్ అనేది అంటే సారీ, ఈ ఫైల్ పాస్ డబ్ల్యూడి చెప్పాను నేను. ఎస్, పాస్ డబ్ల్యూడి ఈజ్ ఎ ఫైల్. ఇది ఒక పాస్ డబ్ల్యూడి అనేది ఒక ఫైల్ యాక్చువల్ గా, విచ్ కంటైన్స్ ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ పాస్ డబ్ల్యూడి అనే ఫైల్ ని ఎక్కడ ప్లేస్ చేసింది? స్లాష్ లో అక్కడ ప్లేస్ చేసింది. అయితే డైరెక్ట్ గా స్లాష్ లో ప్లేస్ చేయకుండా మరొక డైరెక్టరీలో ప్లేస్ చేసింది. అది ఎవరు? లైనెక్స్. ఆ డైరెక్టరీ పేరేంది? ఎస్. అంటే చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ఫైల్లో లైనెక్స్ స్టోర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక ఫైల్లో ఆల్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ లైనెక్స్ అనేది ఒక ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ, యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది, ఫైల్లో స్టోర్ చేస్తుందని చెప్పాం. బట్ ఈ ఫైల్ పేరు ఏంటంటే పాస్ డబ్ల్యూడి. పాస్ డబ్ల్యూడి ఇస్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ పాస్ డబ్ల్యూడి అనే ఫైల్ ని లైనెక్స్ ఎక్కడ స్టోర్ చేసిందంటే ఈటీసీ. ఈటీసీ ఈటీసీ అనేది ఏంది? మరొక ఫోల్డర్. పాస్ డబ్ల్యూడి అనేది ఏంది? ఫైల్ యాక్చువల్ గా. ఈ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఉంది, యూజర్ ఇన్ఫర్మేషన్. ఈ ఫైల్ ఎక్కడ ఉందంటే ఈటీసీలో ఉంది. ఈటీసీ ఎక్కడ ఉందంటే స్లాష్ లో. ఇలాగా చేసేసింది. ఇది ఫ్రీ డిఫైన్డ్ సెటప్ బై లైనెక్స్. నువ్వు ఎప్పుడైనా సరే ఇంకొక యూజర్ని ఎంటర్ చేసావు, ఇంకొక యూజర్ని యాడ్ చేసావు అనుకో, సపోజ్ యూజర్ యాడ్ అని రాసి సంథింగ్ కేకే1 అని న్యూ యూజర్ని అసైన్ చేస్తావు. యూజర్ యాడ్ అని రాసి సంథింగ్ రామ్, యూజర్ యాడ్ సంథింగ్ ముఖేష్, యూజర్ యాడ్ సంథింగ్ సంథింగ్, ఇట్లా ఇలాగ రాసినప్పుడు వెంటనే ఇలాగ నువ్వు చేసినప్పుడు ఆల్ యూజర్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటింగ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఈ ఫైల్లో అంటే ఈ ఫైల్కి వెళ్తే చాలు, మన దగ్గర ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలిసిపోద్ది అనమాట. ఆ ఫైల్కి వెళ్తే ఆ ఫైల్ని మనం ఓపెన్ చేయగలం. ఆ ఫైల్ ఎక్కడుంది? ఈటీసీ. ఈటీసీ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్. సో ఇప్పుడు మనకి సింపుల్ గా చూస్తే దీన్ని పాత్ ఎలాగా రాయాలి అంటే, సింపుల్ పాత్ ఎలా రాస్తాం మనం? ఎస్, ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి. దట్స్ ఇట్, అయిపోయింది అంతే. ఇది విషయం, ఈటీసీ పాస్ డబ్ల్యూడి. మరి మనం చెప్పాం ఈ పాస్ డబ్ల్యూడి అనే ఫైల్లో ఉన్న కంటెంట్ ని చూడాలి. ఎస్, ఐ వుడ్ లైక్ టు సీ ద కంటెంట్ ఇన్సైడ్ దిస్ పాస్ డబ్ల్యూడి. పాస్ డబ్ల్యూడి అనేది ఫైలు, ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ చూడాలి.
ఫైల్లో ఉన్న కంటెంట్ చూడటానికి మనకు తెలుసు క్యాట్. అంతే, క్యాట్ రాసి ఈటీసీ రాసి పాస్ డబ్ల్యూ రాస్తే చాలు. ఇక్కడ పాస్ డబ్ల్యూలో ఉన్న కంటెంట్ అంతా మనకి డిస్ప్లే. అది విషయం యాక్చువల్. అట్లా మనం ఆ క్యాట్ కమాండ్ ఉపయోగించి మనం చూడొచ్చు. ఓకేనా, క్యాట్ కమాండ్ ఉపయోగించి అది అంటే యూజర్స్ ఇన్ఫర్మేషన్ కనపడింది. యూజర్స్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. యూజర్స్ అనేవాళ్ళు ఇలా ఉంటారు: సిస్టమ్ యూజర్స్, రూట్ యూజర్స్, నార్మల్ యూజర్స్. సో మనం తయారు చేసే వాళ్ళందరూ కూడా నార్మల్ యూజర్సే. ఓకే. అయితే నార్మల్ యూజర్స్ కి, ఎస్ ఫ్రెండ్స్, నార్మల్ యూజర్స్ కి అంటే ఇదిగోండి చూడండి. యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే నార్మల్ యూజర్గా ఉన్నాం. నార్మల్ యూజర్గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనకి చేసుకోవడం కుదరదు అనమాట. ఎందుకు? మనకి 30% అవకాశాలు ఉంటాయి, చెప్పాం కదా. ఎస్, అంత పెద్ద విషయం ఏమి ఉండదు. అప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని కొన్ని విషయాలు అంటే ఏంది, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఎస్, లేదు, అవకాశం లేదు. ఒక సర్వర్లో నువ్వు నార్మల్ యూజర్వే, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ఇన్సైడ్ దిస్ లైనక్స్ మిషన్. మరి అలాంటప్పుడు ఎస్, ఈ నార్మల్ యూజర్ కి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ప్రివిలేజెస్ కావాలి. ఎక్స్ట్రా మీన్స్ వాట్? ఇలాంటివన్నీ, ఏ బాబు నాకు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి అవకాశం ఇవ్వు, ఏ బాబు ఈ ఫైల్ కి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వు, ఇదిగో ఈ ఫైల్ కి పర్మిషన్ తీసేయడానికి అవకాశం ఇవ్వు, ఇదిగో కొత్త యూజర్స్ ని తయారు చేయడానికి అవకాశం ఇవ్వు. ఇవన్నీ మనం అవకాశం ఇవ్వని అడగాల. అప్పుడు అవకాశం ఇవ్వని అడిగితే అప్పుడు రూట్ యూజర్ అనేవాడే అవకాశం ఇస్తాడు మనకి. నార్మల్ యూజర్ గా ఉన్న మనం ఇప్పుడు వరకు రూట్ యూజర్ మనకు అవకాశం ఇస్తాడు. ఇట్లాంటి అంటే ఏంది, ఇలాంటివన్నీ కూడా మనకి పర్మిషన్స్ వాడిస్తాడు మనకి. సో ఎప్పుడైతే రూట్ యూజర్ అనేవాడు మనకి కొంచెం పర్మిషన్స్ ఇచ్చాడో ఆ నార్మల్ యూజర్ కి, ఆ నార్మల్ యూజర్ కాస్త సూడో యూజర్ అయిపోతాడు. ఓహో, అది విషయం. నార్మల్ యూజర్ గా ఉన్నప్పుడు ఇలాగా, ఇక సూడో యూజర్ గా ఉన్నప్పుడు ఎస్, పూర్తి స్థాయిలో మనకి ఇచ్చాడు కదా, మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం లాగిన్ అయ్యి పని చేస్తూ ఉంటాం. ఎస్ అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూడో యూజర్ గానే పని చేస్తూ ఉంటాం రియల్ టైంలో. దట్స్ ఇట్, అంతే. సూడో యూజర్ గానే అంటే సూడో యూజర్ అంటే ఏంటి, మనం యూజర్ ని తయారు చేస్తాడు, ఆ యూజర్ ఎలాంటి కమాండ్స్ ఉపయోగించుకోవాలో సెటప్ చేసి పడేస్తాడు. ఎవడు? రూట్ యూజరే. మనం చేయొచ్చు, అది మనమే చేయొచ్చు. మరి రూట్ యూజర్ యాక్సెస్ మనకి ఎప్పుడు ఇస్తారు? రూట్ యూజర్ యాక్సెస్ అనేది సో డిపెండ్స్ కంపెనీ టు కంపెనీ, ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. అంటే రూట్ యూజర్ యాక్సెస్ అనేది మినిమం టు మినిమం కొన్ని కంపెనీలో టాప్ ఎంఎన్సీలో ఎస్ 5 years కి ఇస్తారు, 6 years కి ఇస్తారు, 10 years కి ఇస్తారు. కొంతమందికి అసలు ఇవ్వకపోవచ్చు కూడా, చెప్పలేం. సో బేస్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ క్లయింట్, ఎస్. ఆ తర్వాత సూడో యూజర్ అనేవాడు ఎట్లా కొన్ని నీకు ఇస్తాడు ఈజీగా. అంటే సూడో యూజర్ అంటే ఏం లేదు, నార్మల్ యూజర్ గా ఉన్న నువ్వు, యాక్చువల్ గా నార్మల్ యూజర్ గా ఉన్న నువ్వు సిస్టంలోకి ప్రవేశించావు కానీ ఏం చేసుకోలేవు, వర్క్ ఏం చేసుకోలేవు. జస్ట్ ప్రవేశించావు, ఏదో ఫైల్స్ చూసుకుంటావు, ఏదో ఇంకోటి సంథింగ్ చేసుకుంటావు. సో చాలా చాలా కొన్ని కార్యక్రమాలు చేయాలంటే చేయలేవు. అంటే కార్యక్రమాలు అంటే ఏంది, కొత్తగా ఎవరు వచ్చారు మన ఆర్గనైజేషన్ లోకి, మన ప్రాజెక్ట్ లోకి, కొత్తగా మనమే ఒక యూజర్స్ తయారు చేయాలా? అవ్వదు. లేదు, ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలా? ప్యాకేజ్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా సర్వర్లో? అవ్వదు. లేదు, ఒక ఫైల్ కి పర్మిషన్స్ మాడిఫై చేయాలా? లేదు, ఒక ఫైల్ కి పర్మిషన్ తీసేయాలా? అవ్వదు. అవ్వదు. అంటే ఇవన్నీ అవ్వని కాడికి నాకెందుకయ్యా యూజర్ గా ఇచ్చావు అని నేను లైనక్స్ ని అడిగా, అని నేను రూట్ యూజర్ని అడిగా. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నార్మల్ యూజర్ గా ఉన్న నాకు ఎస్, ఇదిగో యూజర్స్ ని తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. ఓకే, అదే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. ఓకే, తర్వాత ఫైల్స్ కి ఏదైనా పర్మిషన్ సెటప్ చేయడానికి అవకాశం ఇస్తాడు. ఓకే, ఇలాగా అవకాశాలు నాకు ఇస్తాడు. అంటే ఈ 3 అవకాశాలు నాకు ఇవ్వచ్చు. ఫైల్స్ ని డిలీట్ చేసుకునే అవకాశం నాకు ఇవ్వకపోవచ్చు. ఫైల్స్ ని క్రియేషన్ చేసి అట్లా. అంటే నేనేమంటానంటే పూర్తి స్థాయిలో నేనేమంటానంటే ఇలాగా మనకి యూజర్స్ కి కొన్ని పర్మిషన్స్, కొన్ని కమాండ్స్ యూజ్ చేసుకునే శక్తి మనం ఇస్తాం. ఆ శక్తి మనం ఎప్పుడైతే ఈ నార్మల్ కి ఇచ్చామో, నార్మల్ యూజర్ కి, ఇప్పుడు వరకు వాడిని నార్మల్ యూజర్ అంటున్నాను కదా, ఎప్పుడైతే ఎక్స్ట్రా పర్మిషన్స్, ఎక్స్ట్రా ప్రివిలేజెస్ వాడికి ఇచ్చామో అప్పుడు నార్మల్ యూజర్ ని కాస్త మనం ఏమని పిలుస్తాం అంటే సూడో యూజర్ అని పిలుస్తాం. సూడో యూజర్.
ఆ సూడో యూజర్ గానే మనం కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాము. నార్మల్ యూజర్గా కాదు. నార్మల్ యూజర్గా అయితే మనం ఏం పని చేస్తాం? ఒక యూజర్‌ని యాడ్ చేయలేం. ఒక ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయలేం. ఒక ఫైల్‌కి పర్మిషన్ చేంజ్ చేయలేం. ఇలాంటి చేంజ్ చేయకుండా ఊరికే నార్మల్ యూజర్‌గా కూర్చొని మనకేంటి లాభం? నో వే. సో, మనం అడ్మినిస్ట్రేషన్ స్టైల్‌లో ఉన్న మనం సూడో యూజర్‌గా పనిచేస్తా ఉంటాం. బట్ నార్మల్ యూజర్‌గా పనిచేసే వ్యక్తులు వేరే ఉంటారు. వాళ్ళకంత అవసరం లేదు. యెస్. నేను చెప్తాను. ఇలాగా మనకి నార్మల్ యూజర్ ఉంటాడు. యాస్ వెల్ యాస్ సూడో యూజర్ కూడా ఉంటాడు. ఇది యాక్చువల్. అంటే వీటిని మొత్తాన్ని నువ్వు పరిశీలన చేస్తే రూట్ యూజర్ చూసారా? మనకి యూజర్‌లు ఎంతమంది ఉంటారు? యెస్. ఆ! సో, రూట్ యూజర్, తర్వాత సిస్టమ్ యూజర్. యెస్. యెస్. తర్వాత ఈసీ2 యూజర్ మీ భాషలో అనుకోండి. తర్వాత నార్మల్ యూజర్. యెస్. యెస్. నార్మల్ యూజర్. ఆ తర్వాత సూడో యూజర్. ఓహో! అంటే నార్మల్ యూజర్‌కే ఎక్స్‌ట్రా ప్రివిలేజెస్ ఇచ్చి మనం సూడో యూజర్‌ని చేస్తాం. ఆ సూడో యూజర్‌గా మనం లాగిన్ అయ్యి వర్కౌట్ చేస్తా ఉంటాం లైనక్స్‌లో అంతే. నార్మల్ యూజర్‌గా ఉన్న నేనే సూడో యూజర్‌గా మారతా అంతే. ఎక్స్‌ట్రా ప్రివిలేజెస్. అది యాక్చువల్‌గా. 1, 2, 3, 4, 5. మీరు వీటి గురించి చెప్పగలిగితే చాలు. యూజర్స్ అనే కాన్సెప్ట్‌లో. సో, ఆల్ థిస్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటింగ్ ఇన్‌సైడ్ పాస్‌డబ్ల్యూటీ ఫైల్. ఎవరు చేస్తారు? లైనక్సే చేసేస్తది. ఎలాగా? ఆటోమేటిక్ ప్రాసెస్ ఇదంతా. ఓకే. సరే. ఇప్పుడు అసలు ఆ ఫైల్ ఏంటి? దాని స్టోరీ ఏంటి? చూద్దాం. ఆ ఫైల్ ఏంటి? దాని స్టోరీ ఏంటి చూద్దాం అసలు. అయితే చూసే ముందుగా నేను చెప్పాను. ఆ ఫైల్ ఏంటి? పాస్‌డబ్ల్యూటీ ఫైల్. పాస్‌డబ్ల్యూటీ ఫైల్ ఇట్లా అన్నమాట. పాస్‌డబ్ల్యూటీ ఫైల్. సో, ఈ ఫైల్‌లో మనకి యాక్చువల్‌గా చాలా సెటప్ ఉంటది. డైరెక్ట్‌గా చాలా సెటప్ ఉంటది. చాలా సెటప్ ఇన్ ద సెన్స్ వాట్? ఆల్రెడీ మన ఆర్గనైజేషన్‌లో చాలా లైన్స్ ఆఫ్ ఇన్సైడ్ మొత్తం చాలా లైన్స్ ఉంటాయి. యెస్. యెస్. ఇలా చాలా లైన్స్ ఉంటాయి. అంటే మనం ఎప్పుడైనా యూజర్‌ని తయారు చేసినప్పుడు మనం ఒక యూజర్‌ని తయారు చేసామనుకోండి. వాడు ఇక్కడ యాడ్ అవుతాడు. మళ్ళీ ఇంకొక యూజర్‌ని తయారు చేస్తే మళ్ళీ వాడు ఇక్కడ యాడ్ అంటే కిందనే. అంటే ఫైల్ టాప్‌లో అటెండ్ అవ్వదు. టాప్‌లో యాడ్ అవ్వడు కదా! కింద యాడ్ అవుతాం. కింద. ఏదైతే ఫైల్ ఉందో ఫైల్‌లో ఇది టాప్ అనుకుంటే, ఇది బాటమ్ అనుకుంటే బాటమ్‌లో యాడ్ అవుతా ఉంటాడు. అంటే కొత్తగా మనం తయారు చేసిన యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా కిందే ఉంటది. గానీ పైకి రాదే. పైన ఎక్కడొస్తది? ప్రీవియస్ ఓల్డ్. ఇప్పుడేంది లేటెస్ట్. లేటెస్ట్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కిందనే వస్తా ఉంటది. మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ మనం ఒక 10 మంది యూజర్స్‌ని యాడ్ చేస్తే మళ్ళీ ఆ యూజర్స్ ఇన్ఫర్మేషన్ కూడా కిందే వస్తది. మళ్ళీ ఇంకొకటి అట్లా కింద అంటే the latest the latest things will be updated inside this file, ఆ bottom of the file. బాటమ్ కింద మాత్రం అవుతది. ఇప్పుడు నాకు ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్‌లో నేనేం చేస్తానంటే, నాకెప్పుడో సంవత్సరం క్రితం తయారు చేసిన యూజర్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకొద్దు. నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గావాల. రీసెంట్‌గా ఎవరైతే యూజర్స్‌ని మనం తయారు చేసామో, ఆ తయారు చేసిన లాస్ట్ లైన్స్‌లో ఉంటారు వాళ్ళందరూ. అంటే నేను అర్థం ఏందంటే, లాస్ట్ లైన్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషనే గావాల. ఫైల్‌లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. నాకు అవసరంలా. ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ థిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ 10 లైన్స్. అంటే లాస్ట్ ఎందుకు? అంటే అప్‌డేటెడ్ థింగ్స్ అంతా లాస్ట్‌లో ఉంటది ఫైల్‌లో. కాబట్టి ఒక ఫైల్‌లో లాస్ట్ లైన్స్ చూడాలి. అంటే ఇప్పుడు క్యాట్ అని రాస్తాం. ఇప్పుడు ఇది పాస్‌టబిలిటీ ఓకే. ఈ పాస్‌టబిలిటీలో క్యాట్ అని రాసి క్యాట్ అని రాసి, ఈటీసీ రాసి, పాస్‌టబిలిటీ అని రాసామనుకోండి. అప్పుడేం జరిగిద్ది తెలుసా? ఈ స్టేట్‌మెంట్ మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్‌ప్లే చేస్తది. దిస్ ఇస్ ద డ్రాబ్యాక్ ఫర్ క్యాట్. టోటల్‌గా కంప్లీట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్‌ప్లే చేస్తది. బట్ ఐ డోంట్ వాంట్ టు సీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నాకు అవసరంలా. వాడు 1 ఇయర్, 2 ఇయర్స్ లేకపోతే 3 మంత్స్, 4 మంత్స్ బ్యాక్ వచ్చినోడు కాదు. లేటెస్ట్ థింగ్స్, లేటెస్ట్ అప్‌డేట్స్ ఏదైతే ఈ ఫైల్‌లో ఉన్నాయో, ఆ లేటెస్ట్ అప్‌డేట్స్ మాత్రమే నేను డిస్‌ప్లే చేయాలి అనుకుంటున్నా. సో, ఎప్పుడైతే లేటెస్ట్ అప్‌డేట్స్, లేటెస్ట్ థింగ్స్ నువ్వు డిస్‌ప్లే చేయాలనుకుంటున్నావో, అప్పుడు క్యాట్ కాదు, అప్పుడు వేరే కమాండ్ ఉపయోగించు. దాని పేరే టెయిల్ కమాండ్. టెయిల్
etc passwd. Yes, tail is a command which can be used to display the last 10 lines in a file. అంతే అలా చెప్పాలి మనం. ఓకేనా? టేల్ అనేది ఏంది? ఇది కమాండ్. క్యాట్ అనేది కమాండ్. ఎందుకు? డేటాను చూడటానికి. టేల్ డేటాను చూడటానికి. కానీ టేల్ కమాండ్ ఏంటంటే డేటాను ఎలా చూపించింది అంటే లాస్ట్ 10 లైన్సే చూపించింది. బట్ క్యాట్ అనేది ఆల్ ద లైన్స్ ఇన్ ఏ ఫైల్. బట్ అన్ని లైన్స్ నాకు అవసరం లేదన్నప్పుడు టేల్కి వెళ్ళు. టిఏఐఎల్. మరి మనం రియల్ గా క్యాట్ కమాండ్ ఒక ప్రాసెస్ లో ఉపయోగిస్తాం. టేల్ కమాండ్ మరొక ప్రాసెస్ లో ఉపయోగిస్తాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే క్యాట్ కమాండ్. లేదు నాకు చిన్నగా లాస్ట్ 10 లైన్స్ డిజిట్స్ కావాలంటే టేల్ కమాండ్. బై డిఫాల్ట్ నేచర్ టేల్ కమాండ్ ఏం చేస్తుంది? లాస్ట్ 10 లైన్స్ ని మనకు డిస్ప్లే చేసి చూపించింది టేల్ కమాండ్. అది విషయం. సో సరే సరే ప్రాక్టీస్ చూస్తే కొంచెం మీకు అర్థమైంది. ఇప్పుడు కొంచెం అట్లా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో గో టు ప్రాక్టీస్. ఓకే, చూద్దాం. సో మీరు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి. ఏడబ్ల్యూఎస్ లాగిన్. దిస్ ఇస్ మై ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ లో లాగిన్ అయిపోయి ఒక సర్వర్ను మనం తయారు చేద్దాం. ఆ సర్వర్ను మనం తయారు చేస్తే మనకి ఈజీగా అర్థమైంది. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ ఎనీథింగ్ డిఫికల్టీ? ఎస్, డిఫికల్టీ ఏముందా? లేదు కదా? లేదు. యా యా, గుడ్. సో ఇప్పుడు మనం ఒక లైనెక్స్ మిషన్ లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ లైనెక్స్ మిషన్ లోకి ఎంటర్ మన దగ్గర లైనెక్స్ లేదు కదా, కాబట్టి మనం ఫస్ట్ మిషన్ తయారు చేద్దాం. Okay. సో ఈ పార్ట్ అంతా కూడా క్లౌడ్ ఇంజనీర్ పార్ట్. ఈ స్క్రీన్ మనం చూస్తున్నామంటే ఇది లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కాదు. ఈ స్క్రీన్ మనం చూస్తున్నామంటే ఇది డెవాప్స్ పార్ట్ కాదు. ఇదంతా ఏడబ్ల్యూఎస్ పార్ట్. అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ చేసే వర్క్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. సో డెవాప్స్ ఇంజనీర్కి ఇక్కడ సంబంధం లేదు. మరి డెవాప్స్ ఇంజనీరు ఏడబ్ల్యూఎస్ ఇంజనీరుగా నేను పనిచేశాను. ఎస్, ఫర్ ద ఫాస్ట్ 3 ఇయర్స్ నేను ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్గా పనిచేశాను. తర్వాత ఫాస్ట్ 2 ఇయర్స్ నుంచి మళ్ళీ డెవాప్స్లోకి మూవ్ అయ్యి చేస్తున్నాను. 5 ఇయర్స్ ఉంది నాకు ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు నేను ఏం చేయాలా? నేను కూడా సర్వర్లు నీవు కూడా నువ్వు క్లౌడ్ ఇంజనీర్వే కదా. క్లౌడ్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ డెవాప్ స్కిల్స్ రెండు ఉన్నాయి నీ దగ్గర. సో నిన్ను వాళ్ళు ఏ విధంగానూ ఉపయోగించుకుంటారు అట్లా మార్కెట్. ఓన్లీ లేదు ఐ నో ఓన్లీ క్లౌడ్ అంటే మీకు ఇది ఇలాంటి స్క్రీనే కనపడింది, వేరే స్క్రీన్ కనపడదు. ఓన్లీ క్లౌడ్ అంటే చూద్దాం. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం సర్వర్ తయారు చేద్దాం. ఎస్ఈఆర్ సర్వర్ 1. గుడ్. సో సర్వర్ 1 కి మనకి లైనెక్స్ అమెజాన్ లైనెక్స్ ఆల్వేస్ ఇన్స్టాన్స్ టైప్ మీకు తెలుసు. ఓకే, తర్వాత వచ్చేసి సర్వర్కి ఒక లాక్ ఇద్దాం. ఓకే, లాక్ ఎక్కడ సర్వర్ పని చేద్దాం. లాక్ ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి మనమే కొత్తగా ఈ పేరు తయారు చేద్దాం. జస్ట్ మనమే ఒక ఈ పేరు తయారు చేస్తే అయిపోతుంది. సో తయారు చేసిన తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, వస్తుంది. గుడ్. ఎస్, ఓకే, గుడ్. సర్వర్. సర్వర్ అంటే మీరు ఎలాగా అనుకోవాలి దీన్ని, ఈ పేరుని అంటే మీ భాషలో. మనం విండోస్ మిషన్ లో పనిచేస్తున్నాం కాబట్టి విండోస్ మిషన్ లో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి కీ పేరు అనేదాన్ని మనకు ఆల్రెడీ తెలుసు. ఎస్, తెలుసు ఆల్రెడీ. సర్వర్ తయారు చేసేటప్పుడే. సో వైల్ ఐ వాస్ క్రియేటింగ్ సర్వర్ నేను ఒక లాక్ దీనికి సెట్ చేస్తా. ఇప్పుడు ఆ లాక్కే నేను చేశా. ఆ లాక్ పేరే ఇది లాక్. ఆ లాక్ పేరే
ఇప్పుడు నేను ఇచ్చాను కదా జూన్ సర్వర్ లాక్ అని, అది యాక్చువల్. అంటే లాక్ అంటే ఏంది, ఫైల్ యాక్చువల్ ఫైల్. ఫైల్ జూన్ లాక్ అంటే ఫైల్ అన్నమాట. అది ఫైల్. ఆ ఫైల్ అనేది ఎక్కడ మనకి స్టోర్ అయింది, ఇక్కడ డౌన్లోడ్స్ లో స్టోర్ అయింది. దట్స్ ఇట్, డౌన్లోడ్స్ లో స్టోర్ అయింది. ఆ ఫైల్స్ డౌన్లోడ్ లో స్టోర్ అయింది. సో ఎప్పుడైనా అంటే ఇది లాక్ అన్నమాట, లాక్ ఫైల్ అనుకోండి, అది డౌన్లోడ్ లో స్టోర్ అయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం విండోస్ మిషన్ నుంచి ఈ సర్వర్ కి లాగిన్ అవ్వాలి. ఇది లైనెక్స్ మిషన్, లైనెక్స్ సర్వర్. కాబట్టి అప్పుడు విండోస్ మిషన్ నుంచి లాగిన్ అవ్వాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఏదైతే లాక్ అయితే ఇక్కడ ఉందో, లాక్ లాక్ అనే ఫైల్ ఇక్కడ ఉందో, ఈ ఫైల్ ని ఈ ఫైల్ ని ఉపయోగించి ఒక కీ తయారు చేస్తాం. కీ, ఈ ఫైల్ ఉపయోగించి కీ తయారు చేస్తాం. ఓకే. సో ఈ లాక్ అనే ఫైల్ నుంచి మనం ఏం చేస్తాం అంటే కీ తయారు చేస్తాం. కీ అంటే మన భాషలో ఆ కీని ఇక్కడ ఏమంటాం అంటే పాస్వర్డ్ అని పిలుస్తాం. పాస్వర్డ్ అనుకోండి. ఆ పాస్వర్డ్ అనేది ఉపయోగించి, అంటే పాస్వర్డ్ అనేది ఉపయోగించి అప్పుడు మనం ఈ లాక్ ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసేసి లోపలికి వెళ్తాం. అది ఇక్కడ విషయం. అయితే ఇక్కడ కీ దీన్నే ఎస్, ఇది ఇక్కడ ఈ ఫైల్ నేమో లాక్ అని చెప్పాను. దిస్ ఇస్ వన్ ఫైల్. ఇదేమో పాస్వర్డ్ ఏమో ఇంకొక ఫైల్. ఇది యాక్చువల్ పాస్వర్డ్ అనేది ఒక ఫైల్, కీ అనేది ఒక ఫైల్, లాక్ అనేది ఒక ఫైల్. రెండు ఫైల్సే, రెండు కదా, టూ. అంటే పేరు అన్నమాట. అందుకనే వాడు కీ పేరు అన్నాడు. అక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎస్, అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. చాలా మంది కన్ఫ్యూజన్ అక్కడే ఉంటుంది. సో అట్లా అనమాట. ఇదేమో లాక్, ఇదేమో కీ. సో లాక్ నుంచే మనం కీ తయారు చేస్తాం. అయితే లాక్ నుంచే మనం కీ తయారు చేయాలంటే మనకు విండోస్ ఎన్విరాన్మెంట్ లో ఒక టూల్ ఉంది యాక్చువల్. విండోస్ ఎన్విరాన్మెంట్ లో ఒక టూల్ ఉంది. లాక్ నుంచే కీ తయారు విండోస్ ఎన్విరాన్మెంట్ ఒక టూల్ ఉంది. ఆ టూల్ పేరే పట్టీ కీజన్. Putty keygen is a powerful tool which can be used to generate a password for the Linux machine, create a key for the Linux machine. లైనక్స్ మిషన్ కి సంబంధించిన కీ జనరేట్ చేస్తే ఇది పట్టీ కీజెన్ టూల్ అనేది. అంటే ఆ పట్టీ కీజెన్ టూల్ నువ్వు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇస్తే చాలు, మనకి పాస్వర్డ్ గా అది జనరేట్ అయింది. అది ఎలాగా అంటే ఇదిగో చూడండి, యాక్చువల్ గా మనకు ఆల్రెడీ ఒక పాస్వర్డ్, ఇది కూడా ఇందాక చూసారు కదా మీరు, ఇది జూన్ సర్వర్ పాస్వర్డ్ అయిపోయింది. ఆ జూన్ సర్వర్ పాస్వర్డ్ ఎక్కడో ఉంది సమ్వేర్. సో నేనేం చేస్తాను, పట్టి జెన్కి వెళ్తాను. పట్టి జెన్, యూటీటీవై పట్టి జెన్. ఇలా క్లిక్ చేస్తే ఇది వచ్చింది. దిస్ ఇస్ పట్టి జెన్. దీన్ని ఉపయోగించి నేను ఒక పాస్వర్డ్ తయారు చేస్తాను. లోడ్ అని రాస్తాను. లోడ్ లోడ్ అని రాసి నాకు డౌన్లోడ్స్ కదా, ఎస్ డౌన్లోడ్స్. చూసారా డౌన్లోడ్స్. డౌన్లోడ్స్కి వెళ్ళగానే వెంటనే నేను ఇప్పుడు ఆ డౌన్లోడ్స్ లో ఎప్పుడైతే కీ పేరు అనేది ఇక్కడ తయారు చేశాను కదా, అది ఇక్కడ కనపడాలి. డౌన్లోడ్స్ లో కనిపిస్తుంది అది. సరే, మనకి అది కొంచెం స్లోగా ఉంది. అప్లోడ్స్ ఎప్పుడు కనిపిస్తుంది. ఎస్, ఇది కూడా చూడండి, జూన్ సర్వర్ లాక్. చూసారా, జూన్ సర్వర్ లాక్. దీన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, అయిపోయింది. సో దీని నుంచి మనం కీ పేరు అనేది అసలు ప్రైవేట్ కీ ఆర్ పాస్వర్డ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో మీరు అప్పుడు ఏం చేయాలా, ఆ ప్రైవేట్ కీ అవంతా జనరేట్ చేశాను, దానిని ఒక ఫైల్ గా ఎస్ సేవ్ చేసుకోమంటుంది అది. ఎస్, ఇక్కడ సేవ్ అని నొక్కితే చాలు. ఎలా సేవ్ చేసుకుంటావు, ఏ పేరుతో అంటే దాన్ని పాస్వర్డ్ అని సేవ్ చేసుకుంటాం. దాని పేరు ఏఎస్ఎస్, జూన్ సర్వర్ పాస్వర్డ్. నేను అలా పెట్టుకున్న పేరు పాస్వర్డ్ అంతే, అయిపోయింది. సో అది వెంటనే అది నా డెస్క్టాప్ మీద సేవ్ అయింది. అది ఇది చూసారా, జూన్ సర్వర్ పాస్వర్డ్ అనేది ఫైలే.
ఎస్, ఈ ఫైల్ అంటే కీ, ఈ ఫైల్ అంటే పాస్వర్డ్. ఎస్, ఈ ఫైల్ అంటే కీ, ఈ ఫైల్ అంటే పాస్వర్డ్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫైల్ ఐ కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు లైనక్స్ మిషన్. అంతే. ఇక అక్కడికి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం, లైనక్స్ మిషన్ లోకి ఎంటర్ అవ్వాలి. లైనక్స్ మిషన్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఏ లైనక్స్ మిషన్ లోకి ఎంటర్ అవ్వాలో దాని సర్వర్ ఐపీ అడ్రస్ కావాలి మనకి. సో కాఫీ పబ్లిక్ ఐపీ అడ్రస్. అండ్ ఇప్పుడు సర్వర్ లోకి లాగిన్ అవడానికి పట్టి అనేది ఒక పార్ట్, పట్టి టూల్. ఇది పట్టి టూల్. సో ఇక్కడ నాది కేకే డిఫాల్ట్ సెట్టింగ్స్ కాకుండా కేకే సెట్టింగ్స్ లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐపీ అడ్రస్ ఇస్తాను. తర్వాత ఎస్ఎస్హెచ్, అథెంటికేషన్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్. ఇక్కడ మనం ఏదైతే పాస్వర్డ్ తయారు చేసుకున్నా అది ఇస్తాను నేను ఇక్కడ. సర్వర్ జూన్ సర్వర్ పాస్వర్డ్ ఉంది కదా, జూన్ సర్వర్ పాస్వర్డ్ ఇస్తాను. ఓపెన్, యాక్సెప్ట్. ఈ విషయం, ఈ క్లాసెస్ మీకు అర్థం కాకపోతే నేను ఒక క్లాస్ సపరేట్ గా తీసుకుంటాను లాగిన్ అవ్వడానికి. పాస్వర్డ్ ఎలా జనరేట్ చేయాలా, ఎందుకు జనరేట్ చేయాలా, ఇవన్నీ కూడా అర్థం కాకపోతే నాకు ఒకసారి మెసేజ్ ఇవ్వండి, నేను మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఆ క్లాస్ తీసుకుంటాను. అది వేరే విషయం. సో ఇప్పుడు మీరు రియల్ గా ఈసీ2 యూజర్ గానే ఎంటర్ అవుతారు, ఎందుకంటే మీ దగ్గర యూజర్స్ ఎవరు లేరు కదా. ఎస్, లాగిన్ యాజ్ ఈసీ2 యూజర్. అంతే. సో క్లియర్, క్లియర్ ద స్క్రీన్, సిఎల్ఈఆర్ ఆర్ కంట్రోల్ ఎల్, క్లియర్ ద స్క్రీన్, ప్రెస్ ఎంటర్. దిస్ ఇస్ వాట్ లైనక్స్ ఎన్విరాన్మెంట్. ఇది లైనక్స్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఉన్నారు మీరు. ఆ, నేను చెప్పాను ఏమని, అసలు పాస్ డబ్ల్యూడి అనే ఫైల్ ఉంది, ఆ ఫైల్లో యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందని చెప్పాను నేను. మరి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ చూడాలంటే మనం ఎట్లాగా చెప్పాను నేను, క్యాట్ రాసి ఈటీసీ రాసి పాస్ డబ్ల్యూడి రాయాలని చెప్పాను. క్యాట్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇది యాక్చువల్ గా ఇవన్నీ వాళ్ళే. చూసారా, టోటల్ గా ఇవంతా వాళ్ళే. యూజర్స్ 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 యూజర్స్. చూసారా మీరు, రూట్ యూజర్ జీరో, వాడి ఐడి జీరో. నెక్స్ట్ ఒకటి నుంచి స్టార్ట్ అయినంత యూజర్స్. చూసారా, ఎస్, నో లాగిన్ నో లాగిన్ నో లాగిన్ నో లాగిన్ నో లాగిన్. అది సిస్టమ్ యూజర్స్ వాళ్ళు యాక్చువల్ గా. మన నార్మల్ మనం ఎవరిని యూజర్స్ తయారు చేయాలి కాబట్టి లేదు. ఇక్కడ చూసారా, 997, 193, 999, ఇవన్నీ ఎవరి, సిస్టమ్ మొత్తం ఇదంతా టోటల్ గా. ఇక్కడ చూస్తే మనకి చూసారా, ఈసీ2 యూజర్ కనపడదు. ఈసీ2 యూజర్ ఎంత, 1000. సో అందుకని మళ్ళీ తర్వాత రాశాడు ఈసీ2 డిఫాల్ట్ యూజర్ అని రాశాడు. చూసారా, వాడెవడు డిఫాల్ట్ గా వచ్చే యూజర్ బాబు అని రాశాడు. ఇలాగా అంటే ఈసీ2 యూజర్ కి 1000 అనేది ఐడి ఎవరు ఎలకేట్ చేశారు, లైనక్సే. మనకు సంబంధం లేదు, చెప్పాను కదా ఇందాక. సో రూట్ యూజర్, సిస్టమ్ యూజర్, ఈసీటీ యూజర్ అట్లా. ఇక నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా ఐడీలు 1001 నుంచి స్టార్ట్ అవుతాయి, 1001 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎస్, 1001, 1002, 1003 నుంచి స్టార్ట్. ఎప్పుడు మనం ఇప్పుడు యూజర్స్ ని యాడ్ చేస్తే. ఎస్, మరి యూజర్స్ ని క్రియేషన్ చేస్తే మరి కరెక్టే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూజర్స్ ని యాడ్ చేయాలా, యూజర్స్ ని తయారు చేయాలా. ఐ వాంట్ టు క్రియేట్ యూజర్స్, ఐ వాంట్ టు యాడ్ యూజర్స్. యూజర్స్ ని తయారు చేయాలి, యూజర్స్ ని యాడ్ చేయాలి. హౌ టు క్రియేట్ యూజర్స్, హౌ టు క్రియేట్ యూజర్స్. ఇప్పుడు హౌ టు యాడ్ యూజర్స్ అన్న, హౌ టు క్రియేట్ యూజర్స్ అన్న ఒకటే భాష. ఓకే, ఇప్పుడు మరి ఆ టాస్క్ ఎవరు చేయాలి, ఎవరు చేస్తారు, అది రూట్ యూజర్ చేస్తాడా, ఈసీటీ యూజర్ చేస్తాడా, అసలు ఎవరు చేస్తారు ఇప్పుడు అనేది మనం చూస్తాం. ఆ టాస్క్ అనేది ఎవరు చేస్తారు అనేది చూస్తున్నాం. విండోస్ పరిస్థితి అది, అప్డేషన్ చేయాలి దీనికి, ఫ్రీక్వెంట్ అప్డేట్స్. అదర్వైజ్ ఇదే పరిస్థితి. బట్ లైనక్స్ అలా కాదు రియల్ గా. 1 minute 1 minute.
ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఫోటో ఎస్, ఓకే, గుడ్. ఓకే. సో ఇలాగా మనకి లైనెక్స్ లో, ఓకే, లైనెక్స్ లో రూట్ యూజర్ ఉన్నాడు ఆర్ ఈసీటీ యూజర్ ఉన్నాడు. మరి ఇప్పుడు లైనెక్స్ లో ఈసీటీ యూజర్ ఉన్నాడు, రూట్ యూజర్ ఉన్నాడు, కరెక్టే. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు పర్సన్ ఇక్కడ ఆర్గనైజేషన్ లో. ఇక్కడ వెంటనే ఇతనికి ఏంది, యూజర్ కావాలి, యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి. మరి వీళ్ళిద్దరికి యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేసి మనం ఇవ్వాలి. మనం అంటే ఎవరు, ఇక్కడ ఒకటి ఈసీటీ యూజర్ ఉన్నాడు ఒక వ్యక్తి, ఇక్కడ ఒక రూట్ యూజర్ ఉన్నాడు. బట్ వీళ్ళిద్దరిలో ఎవరు యూజర్స్ ని తయారు చేయగలరు? ఎస్, ఎవరు యూజర్స్ ని తయారు చేయగలరు అంటే వీడికైతే నో రిస్ట్రిక్షన్స్, 100% యూజర్స్ ని తయారు చేయడానికి పూర్తి స్థాయి పర్మిషన్స్ అయితే ఉన్నాయి ఎవరికి, వీడికి. అయితే ఈసీ2 యూజర్ కూడా ఉన్నాయి, కానీ అది వేరేలాగా ఉపయోగించాలి దాన్ని, వేరేలాగా. సరే చూద్దాం, ఈసీ2 యూజర్ కూడా తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే రూట్ యూజర్ లాగే, ఎస్, మనం వెళ్ళి యూజర్స్ ని తయారు చేద్దాం. రూట్ యూజర్ లాగే వెళ్ళి మనం యూజర్స్ ని తయారు చేద్దాం. అదేంది, ఇక్కడ మనం వెళ్ళింది ఎక్కడ, మనం ఎవరిని, ఎస్ అంటే చూడండి, కంట్రోల్ L ప్రెస్ చేస్తే నేను ఎవరిని, నేను ఈసీ2 యూజర్ని. నేను లాగిన్ అయింది ఈసీ2 యూజర్ గా లాగిన్ అయ్యాను. మరి ఈసీ2 యూజర్ గా లాగిన్ అయిన నేను ఆ రూట్ యూజర్ లోకి మారొచ్చా? ఎస్ ఎస్ యూ కెన్. స్విచ్ అవ్వచ్చా? ఎస్ యూ కెన్. స్విచ్ అవి రూట్ యూజర్ గా మారి అక్కడి నుంచి యూజర్స్ ని తయారు చేసుకోవడం మొదలుపెట్టు. అంటే ఏంది, ఇది ఫస్ట్ పాయింట్ కొండ గుర్తు పెట్టుకోండి. సో యూజర్స్ ని రూట్ యూజర్ తయారు చేస్తాడు, ఈసీటీ యూజర్ కూడా తయారు చేస్తాడు. కానీ 100% రూట్ యూజర్ కి ఎక్సలెంట్ ఫీచర్ ఉంది దీనికంటే. అదేందనేది నేను తర్వాత చెప్తా. ఈసీటీ యూజర్ కూడా చేయొచ్చు, బట్ తర్వాత చూపిస్తా దాన్ని ఏందనేది. సరే, ఓకే. మరి ఇప్పుడైతే కొత్తగా యూజర్స్ ని తయారు చేయడానికి నేను రూట్ యూజర్స్ ని ఉపయోగిస్తాను. కొత్తగా యూజర్ ని తయారు చేయడానికి రూట్ యూజర్ ని ఉపయోగిస్తున్నా. అందుకోసం రూట్ యూజర్ గా నువ్వు మారాలి అంటే, ఎస్, రూట్ యూజర్ గా నువ్వు మారాలంటే యూ వాంట్ టు చేంజ్ ద రూట్ యూజర్. అప్పుడు నువ్వేంటంటే sudo-i అనేది ప్రెస్ చేయాలి. sudo-i చెప్తాను ఇవన్నీ. sudo-i ప్రెస్ చేస్తే యూ విల్ బికమ్ ఏ రూట్ యూజర్. అంటే యూ ఆర్ స్విచ్చింగ్ టు రూట్ యూజర్. అంటే ఈసీ2 యూజర్ లో ఉన్న నువ్వు రూట్ యూజర్ గా మారాలంటే sudo-i ప్రెస్ చెయ్యి. అప్పుడు నువ్వు రూట్ యూజర్ గా మారిపోతావు. అంతే. రూట్ యూజర్ గా మారి నువ్వు ఎంతమంది యూజర్స్ నైనా యాడ్ చేసుకో, ఎంతమంది యూజర్స్ కైనా పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. నీకు ఆ అవకాశం ఉంది కాబట్టి sudo-i ఆ తర్వాత యూజర్ని యాడ్ చేయి. యూజర్ని యాడ్ చేయాలంటే యూజర్ యాడ్ కమాండ్. యూజర్ యాడ్ కమాండ్ యూజర్ యాడ్ కమాండ్ అంటే యూజర్స్ యాడ్ అవుతారు. ఓకే, చూద్దాం. సో ఇక్కడ ఈసీటీ యూజర్, ఓకే, ఉన్న నేను సింపుల్ గా రూట్ యూజర్ లోకి మారాలంటే sudo-i చూసారా. సో ఇక్కడ sudo-i ఎప్పుడైతే కట్టానో ఇక్కడ ఈసీటీ యూజర్ అనేది ఫస్ట్ కనపడింది. ఇప్పుడేమో రూట్ యూజర్ అని కనపడింది. రూట్ యూజర్ మనం తెలుసుకోవచ్చు కమాండ్ ఉపయోగించి కూడా, హూయామాయ్ అనే కమాండ్. హూయామాయ్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, హూయామాయ్ అనే కమాండ్ ప్రెస్ చేయగానే బాబు నువ్వు రూట్ యూజర్ అమ్మా అని చెప్తుంది. అంటే నువ్వు రూట్ యూజర్ అయ్యావు, ఇప్పుడు ఉన్నావు. రూట్ యూజర్ గా ఉన్న నువ్వు ఎంతమంది యూజర్స్ నైనా తయారు చేసుకో, ఎంతమంది యూజర్స్ నైనా తయారు చేసుకో. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యూజర్ యాడ్ కేకే1, యూజర్ యాడ్ కేకే1 ప్రెస్ ఎంటర్ బటన్. మళ్ళీ యూజర్ యాడ్ రామ్, ప్రెస్ ఎంటర్ బటన్. యూజర్ యాడ్, ఎస్, సంథింగ్, యూజర్ యాడ్ సంథింగ్, అట్లా. చూసారా. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, టోటల్ గా యూజర్స్ ని తయారు చేస్తాం. ఎంతమంది యూజర్స్ ని తయారు చేసామో చూసుకోవాలంటే మళ్ళీ మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ ఈ యూజర్స్ అందరూ కూడా ఒక ప్లేస్ లో స్టోర్ అయి ఉంటారు.
యూజర్స్కి మొత్తానికి ఐడీస్ కూడా అసైన్ అయిపోయి ఉంటాయి. అదంతా లైనెక్స్ చేసి పడేసింది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ప్లేస్లో ఉంది. ఆ ప్లేసే పాస్డబ్ల్యూడి అనే ఫైల్. ఆ ఫైల్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు అర్థమైతే ఏదైనా. సో క్యాట్ అని రాసి ఈటీసీ రాసి క్యాట్ ఈటీసీ పాస్డబ్ల్యూడి అని ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే అది అంతా మంది వస్తారు టోటల్గా. అన్ని చాలా వస్తాయి. ఇదంతా కూడా నాన్ సెన్స్ మొత్తం వచ్చింది నాకు. ఇదంతా కూడా వచ్చేస్తుంది. వాటితో పాటు నేను తయారు చేసిన యూజర్లు ఇక్కడ వచ్చారు. KK1 1001 వాడి ఐడి, KK2 1002, కేకే సంథింగ్ ఇట్లా ఇలా వచ్చేసారు వాళ్ళు. లేదు లేదు ఆ, నేను లాస్ట్ 10 లైన్సే నాకు కావాలి అన్నప్పుడు వేరే కథ అది. ఇప్పుడు స్క్రీన్ క్లియర్ చేయాలంటే కంట్రోల్ ఎల్ క్లీన్ స్క్రీన్ అయిపోతుంది. ఇప్పుడు టేల్ కమాండ్ ఉపయోగించి ఈటీసీ పాస్డబ్ల్యూడి ప్రెస్ చేయండి. ఎస్, చూసారా, ఇవే వస్తాయి అంతే. స్క్రీన్ ఇంతే ఇక. ఇదిగో ఈ 10 లైన్సే వచ్చింది అంతే. ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 10 అంతే, అంతకు మించి రావు. లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అవుతాయి. దానివల్ల ఏంటంటే నాకు కన్ఫ్యూజన్ లేదు. నాకు ఈ విషయం అంతా అర్థమైపోయింది. సో ఇదిగో KK1 ఉన్నాడు, ర్యామ్ ఉన్నాడు, ముక్ ఉన్నాడు, KK2 అట్లా నేను అర్థం చేసుకోగలను. మరి కరెక్టే సార్, ఇదేంది హోమ్ అని రాసావు, మళ్ళీ KK1 అని రాశాడు, బిన్ బ్యాష్, ఇవన్నీ ఏంటి ఈ గొడవ, మళ్ళీ 1001 మరొకసారి ఉంది, మళ్ళీ ఇదేంది ఎక్స్ ఉంది, ఇవన్నీ ఏంటి ఈ గొడవ, అది మనం తర్వాత డిస్కషన్ చేస్తాం. చాలా సింపుల్ గా చేస్తాను నేను. KK1 అంటే అది ఫోల్డర్ నేమ్. యాక్చువల్గా మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరైనా సరే యూజర్ని తయారు చేసిన వెంటనే లైనెక్స్ అనేది వాడికి ఒక ఫోల్డర్ ఇచ్చేస్తుంది అంతే. EC2 యూజర్కి అయితే ఒక ఫోల్డర్ ఇచ్చేసింది, వాడి పేరు, ఆ ఫోల్డర్ పేరు EC2 యూజరే. KK1కి అయితే ఒక ఫోల్డర్ ఇచ్చేసింది, ఆ ఫోల్డర్ KK1. ఆ ఫోల్డర్ని ఎక్కడ ప్లేస్ చేసిందంటే హోమ్. ఈ హోమ్ ఎక్కడ ఉంది? /. అలాగే ఏ యూజర్స్ ని తయారు చేసినా ఆ యూజర్ ఐడి అసైన్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ వాడికి ఒక ఫోల్డర్ కూడా ఇచ్చేస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా? సో ఇది రియల్ గా. సో నెక్స్ట్ క్లాస్ మనం రేపు చూద్దాం, ఓకేనా? ఇంతవరకు ఈరోజు స్టాప్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్ రేపు చూసేద్దాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, గుడ్. ఓకే. అర్థమవుతుంది కదా? యా, మీకు కూడా ఓకే 10 అండి. 10 అయిపోయింది కాబట్టి ఎస్. మీకు. ఓకే, యా, గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.